నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వల్లభనేని వంశీ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు గన్నవరం పార్టీ ఆఫీస్పై దాడి, అలాగే సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ కేసులోనే వంశీ అరెస్ట్ అయ్యారు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇక ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఇక ఇవి కాకుండా మరో 2 అదనపు కేసులు కూడా ఆయనపై నమోదు చేశారు. ఇదిలా ఉంటే మరోపక్క వల్లభనేని వంశీ అరెస్ట్ విషయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇక అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఇటు వల్లభనేని వంశీ కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఒక పెద్ద డ్రామానే ప్లే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ఆయన జ్యుడిషియల్ కస్టడీలో మాత్రమే ఉంటే పోలీసుల నుంచి థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. అలాగే సత్యవర్ధన్ అనే యువకుడిని 20,000 కోసం మేమెందుకు బెదిరిస్తాము అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్ గా ఉన్నారు, ఆయన రేపో మాపో వల్లభనేని వంశీకి కలవడానికి వస్తారు అని చెప్పి కూడా ఆయన భార్య చెప్తోంది. సో ముఖ్యంగా మరి వీళ్ళు ఆడుతున్న ఈ డ్రామా కావచ్చు, మరి వైసీపీ మాట్లాడుతున్నట్టు నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుందా, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మన వీక్షకులకు కూడా. సో దుర్గా కుమార్ గారు, మీరు చెప్పండి, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ మొదలైన డ్రామా ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. అది వాళ్ళ ఆవిడ కంటిన్యూ చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయలేదు అని చెప్పి ఈరోజు పోలీసులు చెప్తున్నారు. అంటే ఇక్కడ చేయకపోతే ఆయన నీరసం అయిపోతాడు, సో కోర్టుకి వెళ్ళే అవసరం ఉండదు, ఎక్కడ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు అని చెప్పి ఈ విధంగానే ఆయన తినలేదు అంటున్నారు. ఇప్పుడు ఈవిడ చూస్తేనేమో ఆయన్ని మానసికంగా, శారీరకంగా పోలీసులు టార్చర్ చేస్తున్నారు, వాళ్ళ నుంచే థ్రెట్ ఉంది అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ డ్రామా మొత్తాన్ని? ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు వల్లభనేని వంశీ కన్నా వాళ్ళ భార్య యాక్షన్ చాలా సూపర్గా ఉందనేది జనం అందరూ కూడా చెబుతున్నారు. ఇప్పుడు రాక నేను బయటికి రాలేదు, అన్నీ ఆయనే చూసుకునేవాడంటే అన్నీ ఏం చూసుకున్నాడు ఆయన? మీరు అన్నట్టు అనేక రకాలైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేయటంలో సిద్ధాస్తుడని ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో బయటపడటమే కాదు, ఆయన పరిటాల రవి పరపతిని ఉపయోగించుకుని తనేదో పరిటాల రవికి అంతరంగికుడు అని చెప్పి విజయవాడలో విపరీతమైనటువంటి సెటిల్మెంట్లు చేసుకున్నాడు, పేదల ఆస్తులు దోసుకున్నాడు, అనేక రకాలైనటువంటి అక్రమ ఆస్తుల సంపాదనకి ఆ పేరును ఉపయోగించుకున్నాడు. తర్వాత తను రాజకీయంగా బలపడటానికి కూడా అట్లా ఉపయోగించుకున్నాడు. తర్వాత ఇవాళ ఇంత పరితత్వ శిరోమణిలాగా వచ్చి ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్న మనిషి నిన్న పోలీస్ స్టేషన్ ముందు చేసిన ఓవర్ యాక్షన్ మహిళలు కూడా ఎవరు కూడా అభినందించలేకపోతున్నారు. ఎందుకంటే అంతకుముందు భువనేశ్వర్ గారి గురించి అంత అసభ్యంగా మాట్లాడిన టైంలో ఆమె ఎందుకు బయటికి రాలేదు? మహిళ ఉండి సొంత భర్త అంత రాక్షస మనస్తత్వంతో ఒక సైకోలాగా బిహేవ్ చేస్తుంటే ఇది తప్పు, ఒక మహిళ పట్ల నువ్వు అలాంటి మాట అనకూడదు, నేను ఇంట్లో ఉన్నాను, తర్వాత మనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పకుండా ఇవాళ వచ్చి నేను ఎప్పుడూ రాలేదు పోలీస్ స్టేషన్కి, బయటికే రాలేదన్న మనిషి నిన్న అంత ఓవర్ యాక్టివ్గా మాట్లాడటం కూడా నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ టైమే అట్లా నిజంగా బయటకు రాని వ్యక్తులైతే అసలు ఏమీ మాట్లాడరు కూడా. సైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ లాంగ్వేజ్. ఆమెకి అంత బాధ ఉంటే మౌనంగానే ఉండాలి. నిన్న ఆమె ఏం చెప్పింది, విజయమ్మ గారు, నా కొడుకు చేసిన పనికి నా హృదయం భారంతో ఉందని చెప్పింది. ఒక్క మాటతో ఎంతో భావనని వ్యక్తం చేసింది. అట్లాగే నిన్న ఈమె వెళ్ళి మా ఎఫ్ఐఆర్ ఏది, మా ఇదేది, మాదేది అని అడుగుతుంది. తర్వాత విజయవాడ నుంచి ఇది హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఆయన వెనకాల ఫాలో అవుతా వెళ్ళినప్పుడు ఇంకా ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఎక్కడుంది? అంత తీసుకెళ్ళి ఎక్కడన్నా డీవియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన అమరావతిలో అరెస్ట్ చేసి రకరకాల డొంక రూట్లలో తిప్పుకుంటా తీసుకెళ్ళినప్పుడే అసలు ఎవరు కూడా ఆయన ఫాలో కాల. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడు, ఆయన ప్రాణానికి అంతకన్నా ప్రమాదమైన పొంచి ఉంది, అయినా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మొన్న జైల్లో పెట్టినప్పుడు కూడా మొత్తం బ్యారెక్లో ఆయన ఒక్కడనే పెట్టి రకరకాల అనుమానాస్పద వ్యక్తులు కూడా తిరిగారని కూడా చెప్పాడు. అదే టైంలో పైన డ్రోన్ కూడా తిరిగింది. ఇలాంటి అనేకం ఆయన ఫేస్ చేస్తే గడ్డపారలే గాలి కొట్టుకుపోతుంటే ఈయన 3 సార్లు శాసనసభ్యుడిగా చేశాడు, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. అరెస్ట్ అయ్యే నాటికి కూడా ఆయన క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయడానికి కారణం కూడా లేదు. అది డిఐజీ చెప్పాడు, మిమ్మల్ని అరెస్ట్ చేయడంలో ఏ సెక్షనో ఏ కేసో నాకు తెలీదు, కొల్లి రఘురామరెడ్డి గారు చెప్పాడు.
అదంతా బహిరంగంగా ప్రసారాలు జరిగినాయి. అలాంటప్పుడు నిన్న ఈయనెళ్ళి ఇక్కడ పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు. మై హోమ్ పూజా దగ్గర మీరు నాకు డ్రెస్ మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి, అది అన్నాడు, ఇది అన్నాడు, డిలే చేశాడు, ఫోన్లు చేయాల్సిన వాళ్ళకి చేసుకున్నాడు. అయినా వీళ్ళు ఏమి చేయలేకపోయారు. తర్వాత ఆయన ఎమ్మడబెట్టుకెళ్తుంటే ఈమె వెనకాల వెళ్ళింది, ఆయనకి ఏదో నిజంగానే ప్రాణాపాయం ఉన్నట్టు. తర్వాత కృష్ణలంక పోలీస్ అక్కడ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేయాలి కదా, అసలు ఈ సత్యవర్ధన్ని నువ్వు కిడ్నాప్ ఎందుకు చేశావు, మళ్ళీ అక్కడికి ఎందుకు తీసుకెళ్ళావు, ఇదిగో ఈ వీడియో నువ్వే ఉన్నావు కదా, మరి ఇది ఏ సందర్భంలో ఉన్నావు అని అన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి కదా వాళ్ళు. అక్కడ అరెస్ట్ చేసే సందర్భం అక్కడ వితిన్ 24 hours లోపల చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వితిన్ 12 hours పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆయన మీద గాయాలు కానీ ఏమి లేవు. ఇప్పుడు రఘురామరాజు ఆ రోజు చూపించుకున్నాడు, నాకు ఇదిగో ఈ గాయాలు అయినాయి అని. ఆయన కూడా ఏమన్నా కనుక నిజంగా పోలీసులు కనుక ఆ దాష్టికాలు చేస్తే కమిలిపోయి దెబ్బలు కనపడతాయి కదా, చూపించాలి కదా. అట్లా ఏమీ లేకుండా తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత కూడా అంత సీన్ క్రియేట్ చేయటం అంటే ఆయనకి తెలియదు. ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి జైలు అధికారుల పరిమితులు ఎలా ఉంటాయో. నువ్వు కనుక రిమాండ్ ఆర్డర్లో కనుక నీకు మంచం ఇప్పించాలని ఉంటే రాస్తారు అక్కడ, నాకు ఈ ప్రాబ్లం ఉందని నీ లాయర్ ద్వారా కనుక మెడికల్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఓకే, ఆయనకి స్పైనల్ కార్డు ప్రాబ్లం ఉంది, మంచం ఇవ్వమనేవాళ్ళు. అట్లాగే నువ్వు రాజకీయ ఖైదీగా కనుక వెళ్ళుంటే నీకు కొన్ని ఫెసిలిటీస్ అడగటానికి హక్కు ఉంది. కానీ నిన్న నువ్వు వెళ్ళింది ఒక దళిత యువకుడు కిడ్నాప్ కేసులో, అతని కేసు ఉపసంహరించడం కోసం ఒత్తిడి తీసుకొచ్చిన కేసులో, అతని మీద దాడి కేసులో, ఇవన్నీ కూడా క్రిమినల్ సెక్షన్స్. దాని ప్రకారం ఒక 5 సెక్షన్లు క్రిమినల్ ఉన్నాయి. కానీ నువ్వేమైనా స్వతంత్ర పోరాటంలో అరెస్ట్ అయ్యి వెళ్తే నీకు న్యూస్ పేపర్ ఇస్తారు, ఈ కాలానికి తగ్గట్టుగా అయితే టీవీ కూడా ఇస్తారు, ఒక టేబుల్ ఇస్తారు ఏమన్నా రాసుకోవడానికి చెందటానికి. కానీ వెళ్ళింది ఏమో క్రిమినల్ కేసు. తర్వాత అక్కడికి ఆ బాత్రూమ్స్ పట్టుకుని నువ్వు ముందు బ్యారక్కే బాగాలేదన్నాడు. నీ ప్రభుత్వమే కదా మొన్నట్రాకి ఉండెళ్ళింది. ఒకవేళ కనుక నీకు బ్యారక్ బాగాలేదంటే నీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో నీ బ్యారక్ కూడా అట్టగా ఉంది. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు గ్రానైటో మార్బులో వేయించమని అప్పుడే చెప్పి ఉండాల్సింది. జైలు పరిస్థితి బాగాలేదు, శాసనసభ్యుడిగా ఉన్నావు కదా, నువ్వు చెప్తే కనుక ఆ రోజు మార్చేవాళ్ళు. తర్వాత ప్రతి వాడికి ఒక ఖైదీ అందరికీ కూడా మంచాలు ఇవ్వాలని చెప్పొచ్చు, సింగిల్ కాట్ మంచం ఇవ్వమనో, లేదు డబల్ కాట్ ఉంటే డబల్ కాట్ ఇవ్వమని. తర్వాత ఇండియన్ టాయిలెట్లు ఇంకా ఎందుకు వాడుతున్నారా బాబు, ఎప్పుడో కాలం చెల్లిపోయినాయి కానీ వెస్ట్రన్ టాయిలెట్లు పెట్టమనొచ్చు. నేను ఇప్పుడు వెళ్ళని ఆ రాత్రిపూట వాళ్ళతో పేసీకి దిగితే ఒక సీన్ క్రియేట్ చేయడానికి తప్ప వాళ్ళు ఒక జైలు అధికారులు అప్పటికప్పుడు ఒక టాయిలెట్ని మార్చి ఇంకో టాయిలెట్ పెట్టగలిగే పరిస్థితి మన దేశంలో కానీ ఇంకా ఏదన్నా దేశంలో కానీ ఉంటుందా? అదే కనుక నిజంగా కనుక ఆయనకు ఆ బాధ ఉన్నప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పి, అయ్యా నేను ఇండియన్ టాయిలెట్లో కూర్చోను, వీలున్నంతరికి ఎక్కడన్నా వెస్ట్రన్ టాయిలెట్ ఉన్న దగ్గరలో నా బ్యారక్ పెట్టండి అని అడిగితే వీలుంటే చేస్తారు తప్ప అది పెట్టాలని కూడా ఏం లేదు. ఇన్ని రకాల షోకులు, ఒక అరెస్ట్ అయ్యి ఆయన ఏదో పొలిటికల్ ప్రిజనర్ రాగా ఫీల్ అవుతున్నాడు. అక్కడ నువ్వు వెళ్ళిన పనులు చేసిన పనులన్నీ చెడ్డ పనులు ఉన్నాయి. తర్వాత రిమాండ్ రిపోర్ట్లో నీ మీద ఉన్న క్రిమినల్ హిస్టరీ అంతా రాశారు. అట్లాంటప్పుడు ఆ భార్య ఎలా చెబుతుంది ఇందులో నా భర్త తప్పేమి లేదని? నీ భర్త తప్పు లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ ప్రకారం భువనేశ్వర్ని తిట్టాడు తప్ప నా భర్త భువనేశ్వర్ గారిని తిట్టాల్సిన అవసరం లేదని చెప్పాల్సింది. మళ్ళీ నర్మగర్భంగా మాట్లాడుతుంది ఆమె. బయటకు వచ్చి మాట్లాడాలి ధైర్యంగా. ఆమె చదువుకున్నావి, నేను ఒప్పుకుంటాను. కానీ చదువుకుంది కానీ ఒక నిజాలు మాట్లాడే ధైర్యం ఆమెలో కనపడలా. అదే ఆ ధైర్యమే కనుక ఉంటే అసలు నిన్న ఆమెకి సానుభూతి దొరికేది. భువనేశ్వర్ గారి టైంలో కనుక ఎప్పుడైతే అసెంబ్లీలో అతను మాట్లాడాడో, నా భర్త మాట్లాడింది తప్పు, ఏ మహిళ పట్ల అయినా అంత ఘోరమైనటువంటి ఆరోపణలు చేయటం, మా కుటుంబం మేము సిగ్గుతో తలంచుకుంటున్నాము, నా భర్త చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను అని ఉంటే కనుక నిన్న ఆమెకి జరిగిన కష్టానికి ప్రజలు కూడా సానుభూతి చెప్పేవాళ్ళు. ఇతరుల ఫ్యామిలీస్ని మీరు ఎంతన్నా ఇబ్బంది పెట్టవచ్చు, దళిత వర్గాలకు చెందిన వాళ్ళకి కిడ్నాప్ చేయొచ్చు, సెటిల్మెంట్లు చేసి 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ చేసి ఇవాళ ఒక్కరోజు నీ భర్తని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చే లోపల ఏదో ప్రపంచం అంతా మునిగిపోయినట్టు ఆయన వెనకాల నువ్వు పరిగెత్తుకుంటాను వచ్చావు, నాకేం తెలియదు అంటానే ఆరోపణలు చేసావు పోలీసుల మీద. పోలీసులు కొట్టడానికి కానీ నీ భర్తని చేస్తే వాళ్ళకి వచ్చే లాభమే ఉంది? జడ్జి ముందు ప్రవేశపెట్టారు, జ్యుడిషియల్ రిమాండ్కి పెట్టగానే పంపించేశారు కదా. కావాలంటే తర్వాత అడుగుతారేమో, అది వేరే మాట, పోలీస్ కస్టడీ. కాబట్టి నిన్న పంకజశ్రీ గారు నిన్న బయటికి రావటం వలన అప్పుడు రాక ఆమె ఏంటో ఎవరికి తెలియదు, కనీసం లోపల ఉంది, ఈయన చర్యలను సమర్థిస్తుందని అనుకున్నారు. కానీ నిన్న బహిరంగంగా వచ్చి ఆయనకి ఏదో చిన్న ఇబ్బంది అరెస్ట్ చేయటం కూడా తప్పంటే ఎవరిని అరెస్ట్ చేయాలి మరిక?
ఇంకా ఎవరిని అమాయకులను అరెస్ట్ చేద్దామా, ఎవరు సచివర్ధన్ అరెస్ట్ చేద్దామా, దళితుడు కాబట్టి బయట చెప్పుకోలేడు కాబట్టి. అట్లా ఉంది ఆమె ప్రవర్తన తీరు, అది కరెక్ట్ కాదు. తర్వాత నిన్న పోలీస్ అధికారుల పట్ల, జైలు అధికారుల పట్ల కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఇతను వంశీ ప్రవర్తన కూడా కరెక్ట్గా లేదు. అది అంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ఎటువంటి మాటలు మాట్లాడినా, ఏ శాసనలు చేసినా చెల్లుతాయి అనేది ఇంకా ఆయన రక్తంలో కనపడుతుంది. ఇక్కడ వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన బిహేవియర్లో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. అంటే అరెస్ట్ అయ్యి కోర్టులో పోలీసుల్ని ఈ విధంగా దూషిస్తున్నారు అంటే ఇంకా ఆయన పరిపాలనా టైంలో ఏ విధంగా అరాచకాలు సృష్టించుంటాడో ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలి. సో మరి ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇటు కోర్టులో కానీ శాపనార్థాలు పెట్టడం కావచ్చు, ఇద్దరు కలిసి సానుభూతి డ్రామా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? నమ్మినా నమ్మకపోయినా వాడు ఇంటి దొంగ అని చెప్పచ్చు. ఇంటి దొంగ అంటే ఏంటంటే, నువ్వు ఏ చెట్టు నీడనైతే పెరిగావో, ఏ చెట్టు కింద అయితే పెరిగావో, ఆ చెట్టుని వదిలేసి, ఆ ఇంటిని వదిలేసి దొంగోడుతో నువ్వు ఎప్పుడైతే చేతులు కలిపావో నీకున్న పరువు అంతా కూడా కృష్ణానదిలో కలిసిపోయింది. ఎందుకంటే నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను ఎమ్మెల్యేని చేసి నీకు బీఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సతీమణిని దూషించడం అంటే అది క్షమించడాన్ని తప్పు చేశాడు. ఎందుకంటే మనసా వాచ కర్మణ అంటే మనం చేసే పనులన్నీ కూడా మనసు చేత, మనము మనసా వాచ అంటే మాటల చేత, కర్మ ఏదైతే ఆచరిస్తామో మన కర్మ ఫలితం నుంచి కూడా తప్పించుకోలేడు. వంశీ చేసింది ఘోరమైన పాపకృత్యం వాడు చేసింది. ఈరోజు పెద్దాంగ గురించి తప్పుడు మాటలు మాట్లాడిన తప్పుడుని వాడిని ఉంచకూడదు భూమి మీద నా దృష్టిలో అయితే. ఇంకా వీళ్ళేదో గౌరవ మర్యాదలు చూస్తున్నారు, తొక్కి పారేయాలంతే. చల్లపల్లి పోతే 1200 మంది ఆడబిడ్డలకి అమ్మాయి అందరిని చదివిస్తున్న భువనమ్మ గురించి వాడు మాట్లాడిన మాటలు వాడిని ఏం జైల్లో పెట్టకూడదు. చల్లపల్లి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్లో వదిలేయాల. చల్లపల్లిలో ఉందండి విజయవాడలో స్కూలు. ఆడ వదిలేస్తే ఆ 1200 ఆడపిల్లోళ్ళు మహంకాళిలై గోళ్ళు ఉంటాయి, గోళ్ళతో రెక్కి పీకేస్తారు. అందువల్ల ఏంటంటే ఎదవులకి పదవులు దక్కితే ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాడేమో 6093 అయ్యిండు, ఈడేమో 7641 అయ్యిండు. 6093 వాడితో స్నేహం చేస్తే వీడికి మిగిలింది ఏంటంటే 7641 మిగిలింది. ఎందుకు మిగిలింది అంటే దొంగోడితో సమాసం చేస్తే ఈ ఖైదీ నెంబర్ 7641గా మిగిలిపోయిండు. చేసిన తప్పులు రౌడీజం చేసి తప్పులన్నీ చేసి ఈరోజు ఇంకా చెప్పాలంటే ఇంకోటి చెప్తానమ్మా నేను. వాడు దొంగ పట్టాలు సృష్టించాడు. అంటే సొంతంగా ప్రభుత్వం ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాల్సి ఉంటే వీడు ఓనుగా ముద్దర గుద్దిచ్చిండు అనమాట. అది ప్రభుత్వాన్ని మోసం చేయటం అవుతుంది. రెండోది, మనకి పోలవరం కాలువ ఉంది. పోలవరం కాలువ మట్టి అంతా ఏం చేశాడంటే అమ్మేసుకున్నాడు. గ్రావెల్ కేసు. మీరు అందరూ ఏమనుకుంటారు, ఇది ఒక్కటే అనుకుంటాడు. వాడు పాత కేసులన్నీ అంటే కర్మ ఫలితం ఎవడినే వదలదు అన్నది అది. వాడు చేసిన పాపిష్టి పనులన్నీ చాలా ఉండే వెనక పక్క అవన్నీ ఇప్పుడు బయటకు వస్తుండే. ఇప్పుడు అవి చెప్పరాదా? పోలవరం గ్రావెల్ వద్ది ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టడం, గ్రావెల్ మట్టి పోలవరం కాలువలో ఓడారు కదా కృష్ణానదిలో గలపడానికి, ఆ మట్టి అంతా అమ్మేసుకునిండు. ఆ కాలువ గట్టునున్న మట్టి దాన్ని అది ఒకటి తగులుకొని ఉంది. తర్వాత దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చిండు ఓట్ల కోసం, ఆ దొంగ ఇళ్ల పట్టాల కేసు ఒకటి తగులుకొని ఉంది. తర్వాత కుర్రోడిని కేసులో ఉన్న సాక్షిగా ఉన్న కుర్రోడిని ఢిల్లీకి పోయి బెయిల్ తెచ్చుకున్నారు. వాడిని బెదిరించడం, దొంగతనంగా అప్పుడు పెట్టి ఇప్పేయటం, ఇటువంటి పనులన్నీ చేయకూడదు. నువ్వు ధర్మాత్ముడైతే ధర్మంగా నువ్వు ఉండుంటే ఆ పనులు చేయవు. కాబట్టి నువ్వేంది అధర్మంగా వ్యవహరించిన పాట అతని హృదయానికి తెలుసు, అతను ఏం చేసింది మొత్తానికి వంశీకి తెలుసు. కాబట్టి ఇవన్నీ సాకులు. ఏంది నాకు జైల్లో మంచం లేదు, నాకు జైల్లో ఏసీ లేదు, ఓకే పిటిషన్ పెట్టుకో పిటిషను. ఏమొద్దేమో డబ్బులేనోడు కాదు కదా, పెట్టుకో సార్ నేను మంచం తెచ్చుకుంటా, ఏసీ పెట్టుకుంటా, నా సొంత డబ్బులు పెట్టి. ఎవరికి పెట్టుకోవాలా? పోలీసు వాళ్ళకి కాదు అడగాల్సింది నువ్వు. రిమాండ్ ఖైదీ అంటే ఏంటంటే కోర్టు పర్యవేక్షణలో కోర్టు జడ్జికి పెట్టుకో లెటర్. మీ లాయర్ ఉన్నాడు కదా,
పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా చెట్టు కింద ప్లేడర్, కోవూరు చెట్టు కింద ప్లేడర్, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ తెచ్చిచ్చినోడు నీకు తెచ్చిడంటవా? జగన్మోహన్ రెడ్డికి తెచ్చిచ్చిండు కోవూరు చెట్టు కింద ప్లేడరు. ఆ కోవూరు చెట్టు కింద ప్లేడర్ నీకు తెచ్చిడంటవా బెయిలా? తెస్తాడు, ఏం కంగారు ఏం లేదు, బెయిల్ వస్తుంది. అందువల్ల బెయిల్ ఏం రాకుండా పోదు, అందరికి వస్తుంది బెయిల్. కాకపోతే కొంతమంది ఎదవలకి మనస వాచ కర్మ అనే 3 పదాలు నేను చెప్పాను కదా. మనసు చేత, వాక్కు చేత మనం చేసిన పనుల వల్ల కర్మ ఫలితం అనుభవించాలి. ఏ కన్ను చూడలేదని ఎగిసి పడితే ఇలాగే ఉంటుంది నీకు. అందుకని నేను ఒక మంచి చిన్న 1 నిమిషంలో ఒక కథ చెప్తా. మర్రివాగు పేరేంది? మర్రివాగు. మర్రి చెట్టు ఉంటుంది గ్రామాల్లో, ఒక వాగు పక్కనే. వాగు ఎన్ని నీళ్ళు ఇచ్చుంటుంది గ్రామానికి? నేను నీళ్ళు ఇచ్చినానని చెప్పుకుంటుంది. మర్రి చెట్టు ఎంత నీళ్ళు ఇచ్చుంటుంది, ఎన్ని పక్షులకు ఆవాసం ఇచ్చుంటుంది. కాబట్టి అది చెప్పుకుంటుందా? చెప్పుకోదుగా. అంటే మనం చేసే పనులను బట్టి నువ్వు మంచోడువా చెడ్డోడువా అని కాలం నిర్ణయిస్తుంది, కర్మ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం తాగే నీళ్ళు, నేను నీకు ఇన్ని నీళ్ళు ఇచ్చినానని ఏ రోజన్నా తన పేరు గొప్పతానానికి పోతుందా? అదే మర్రి చెట్టు ఎంత నీళ్ళని ఇస్తుంది, ఎన్ని పక్షులకు ఆవాసం ఇస్తుంది, మర్రి ఆకులతో ఎంత ఇస్త్రాకులు చేసుకుని ఉంటారు, మర్రి ఓడలతో ఎన్ని వ్యవహారాలు చేసి ఉంటారు. అందువల్ల ఏంటంటే మర్రి ఒక కథ తెలుసుకో. అందువల్ల నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి. మర్రి చెట్టు చూసి నేర్చుకో, ఊళ్ళో వాగును చూసి నేర్చుకో. అందువల్ల నువ్వు చేసిన మంచి ఆడికి పోదు. నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే నువ్వు చెడుకి చెడ్డోడికి దొంగోడితో స్నేహం చేసిన కాబట్టి ఆ దొంగోడు బుద్ధులన్నీ ఇడికి వచ్చినాయి. రాయలసీమ గజ దొంగతో చేతులు కలిపిండు కాబట్టి వీడు ఒక రకంగా చెప్పాలంటే అదేందని అంటారు చూసావా, వీడు రెవెన్యూ డబ్బులు కొట్టేసిన దొంగ. వీడు రెవెన్యూ డబ్బులు కొట్టేసి కృష్ణా జిల్లాలో బతుకుతున్న గజ దొంగ. వీడేమన్నా జమీందారుల ఫ్యామిలీలో పుట్టిండేందమ్మా అన్ని డబ్బులు రావటానికి? బడి పొంతులు వాళ్ళ అమ్మా అనబ్బా, యాడికెళ్ళి వచ్చినాయి అన్ని పైసలు నీకు? నువ్వేమన్నా పెద్ద ఏమన్నా పారిశ్రామికవేత్తవే, రియల్ ఎస్టేట్ దిగ్గజానివే? పరిటాల రవి డబ్బులు కొట్టేసిన దొంగోడు. పరిటాల వాళ్ళ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ డబ్బులు వీడు కొట్టేసిండు. అందువల్ల ఏంటంటే వాడికి పోగాలం దాపరిచ్చుంది, పోతాడు కూడా. రైట్ సార్. ఇక్కడ ఏవైతే ఇప్పుడు రాష్ట్రంలో అరెస్టులు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. ఇక మీదట కూడా మరి కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళ అరెస్టులు కూడా జరుగుతాయి అని చెప్పి వైసీపీ బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు ప్రచారం చేస్తూ ఉంది. సో నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ అరెస్టులకి ఇప్పటిదాకా టైం ఉంటుందంటారా? ఇంత స్వేచ్ఛగా వీళ్ళందరూ తిరుగుతారంటారా? ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మరి ఈ వల్లభనేని వంశీకి జైల్లో థ్రెట్ ఉంది ఈ కస్టడీలో అని చెప్పి కూడా అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ వ్యాఖ్యలను? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలమ్మా? 8 months క్రితం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని అనుకుందాం. కానీ ఈయన మీద బుక్ అయిన కేసు ఎప్పుడుది? ఇది ఎలక్షన్కి ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఆ దళిత యువకుడు అక్కడ ఎంప్లాయీ ఎవరైతే దెబ్బతిన్నాడో అతను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ రోజు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మళ్ళీ ఆ పాత కంప్లైంటే, కొత్త నంబర్ ఏమి ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కూడా. ఆ రోజు కేసు రిజిస్టర్ అయింది, చర్య తీసుకోవాలా. కాబట్టి ఆ రోజు రిజిస్టర్ అయిన కేసు రెడ్ బుక్ రాజ్యాంగంలోకి ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి పులివెందుల రాజ్యాంగమే అప్పుడు నడుస్తున్నది, రాజారెడ్డి రాజ్యాంగం అని అంటున్నారు కదా. కానీ అది కూడా తప్పు. రాజారెడ్డి అంత నికృష్టుడు కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలన చేయలేదు, అలాంటి మనస్తత్వం కూడా లేదు. ఎంతో కొంత పేదల పట్ల, సాటి మనుషుల పట్ల మానవత్వంగా వ్యవహరించేవాడంట. ఎవరన్నా డబ్బులు కట్టలేకపోతే కూడా వడ్డీ పర్వాలేదురా ఉండంతవరకు కట్టు, తర్వాత ఎప్పుడో ఒకసారి కట్టుకుంటూ నీకు అవకాశం ఉన్నట్టు అని చెప్పేవాడంట. కానీ జగన్మోహన్ రెడ్డిది అది కాదు. తల్లి పట్ల కూడా ఆర్థిక అంశాల్లో కానీ నిలదీసి వసూలు చేసుకుంటాడు. వాళ్ళ మీద కోర్టులకు వెళ్ళాడు. తర్వాత అల్లుడు మేనగోడల ఆస్తులు కూడా లాగేసుకున్న రాజ్యాంగం ఇది. అది చాలామంది తెలియక రాజారెడ్డి గారి గురించి తప్పుగా అనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గుడైతే తాత ఎంత దుర్మార్గుడు అనుకుంటున్నారు. కానీ తాత
సహజమైన వాతావరణంలో పెరిగాడు. ఆయనకు అంత డబ్బు కాంక్ష ఆ రోజుల్లో లేదు. ఏదో కీర్తుంటే చాలు రాజారెడ్డి అని ఆ సందులో వస్తుంటే నలుగురు కత్తిరి లేచి నుంచుంటే దానికి తృప్తి పడిపోయాడు. ఇతను అట్లాంటివి లేదు. ఇతను కేవలం డబ్బు రావాలంతే. ఎవడు అతను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, తల్లి తిట్టినా చెల్లి తిట్టినా, బాబాయిని చంపినా, ఏది చేసైనా సరే. ఇప్పుడు అదే రాజారెడ్డి వాళ్ళ బాబాయిని చంపితే చంద్రబాబు చంపాడు లేకపోతే పలానాడు చంపాడని చెప్పేవాడా? మా బాబాయిని నేనే చంపానని చెప్పేవాడు. పలానా గని మా బాబాయ్ పేరు మీద ఉంది కాబట్టి నేను చంపి నేను తీసుకున్నానని చెప్పేవాడు. అతనిలో ఆ ఫెయిర్నెస్ ఉంది, ఫ్రాంక్నెస్ ఉంది, ధైర్యం ఉంది. ఇతను ఏంటంటే ఇది ఆయనేమో అడవి పిల్లి, అడవిలో పెరిగిన సింహం. ఇది అట్ట కాదు, ఇది సింహమే. కానీ జనాల్లో పెరిగి జనాల రక్తం పిండుకుని తాగింది. అట్లా ఈ ఆర్థిక అంశాల్లో కానీ నైతిక అంశాల్లో కానీ మనం రాజారెడ్డిని పోల్చడానికి వీల్లేదు. వాళ్ళ రాజ్యాంగంలాగా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఇతను వంశీ మీద రాసిన కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అఫెన్సెస్ అవన్నీ. ఈ 8 నెలల్లో కాదు అవన్నీ. తర్వాత ఇప్పుడు ఒకవేళ రేపు భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన మాటలు కూడా కేసు రేపు బుక్ అయితే కనుక అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అసెంబ్లీలో జరిగిన ఇష్యూ అది. కాబట్టి అతను ఇప్పుడు చేసిన రెడ్ బుక్లో నుంచి తీయక్కర్లా అతని చరిత్రలో. ఈ చాలామంది ఎమ్మెల్యేస్ ఇప్పుడు మీరు పలానా అడిగారు. ఇప్పుడు రోజా ఉందమ్మా, ఆర్కే రోజా మీద నగరి నియోజకవర్గంలో ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి ఒక దళిత మహిళకి నీకు చైర్మన్షిప్ ఇస్తామని ఒక మున్సిపాలిటీలో 40 లక్షల డబ్బులు తీసుకుంది. అట్లాగే విడుదల రజని వాళ్ళ సొంత పార్టీ అభ్యర్థుల దగ్గర కార్యకర్తల దగ్గర 6 కోట్లు తీసుకుంది గుంటూరు సీట్ ఇప్పిస్తానని. ఆ పంచాయతీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే 3 కోట్లు వెనక్కి ఇప్పించి ఇక ఆ 3 కోట్లు మాఫీ చేయించాడు. అట్లా వీళ్ళు ఆ టైంలో చేయని నేరాలు ఏమైనా ఉంటే కదా ఇప్పుడు కొత్తగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన తర్వాత వస్తుందంటానికి. వాళ్ళు చేయాల్సిన నేరాలు ఘోరాలు అన్నీ చేశారు. తర్వాత మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ని రకాలైన నేరాలు చేశాడు. ఇప్పుడు ఈ నెల్లి పలకరించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? అట్లా ఇప్పుడు నందిగం సురేష్ అతను దళితుడు అయ్యుండి దళిత మహిళ మరియమ్మనే కదా అతను చంపింది. అదేమి రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి చేసిన కేసు కాదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిమ్మల్ని కూడా ఇదే జైళ్లలో పెట్టిస్తానని మాట్లాడతాడు. అంటే నేరాలు చేసిన వాళ్ళు మా టైంలో ఎట్టా వదిలేసామో మీ టైంలో కూడా వదిలేసేమనే కదా ఆయన కోరేది. ఇప్పుడు ఈఎంఐ కూడా అడుగుతుంది ఏంటంటే పంకజశ్రీ కూడా గతంలో మా ఆయన ఇన్ని చేసినా ఎవడో ఏమనలేదు, ఇప్పుడు వీళ్ళు మా మీద కక్ష సాధిస్తున్నారంటే ఇక అన్ని ప్రభుత్వాలు కనుక కేసులు పెట్టకుండా వదిలేస్తే నేరస్తులకి ఇక ఇంకా ఏముంటుంది? ఇప్పుడు ఇంకోటి నేరస్తులు మొత్తానికి మంచాలు ఇవ్వండి, మాకు వెస్ట్రన్ టాయిలెట్లు ఇవ్వండి, ఈయన అన్నట్టు ఏసీ ఇవ్వండి, టీవీ ఇవ్వండి అంటే ఇవ్వటం పెద్ద విషయం కాదు. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ దగ్గర ఎవరైతే రిమాండ్ ఇచ్చాడో ఆయన దగ్గర ఆర్డర్ తెస్తే ఏసీ కూడా ఇస్తారు. మీకు 5 స్టార్ హోటల్ నుంచి భోజనం పలానా హోటల్ నుంచి తెప్పించమంటే కూడా తెప్పిస్తారు. అదే అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రతిదానికి చేసిన నేరాలన్నీ గతంలో మాఫీ చేసినట్టుగానే ఈ ప్రభుత్వం చేయాలి, లేదు వాళ్ళని డిఫెన్స్లో పెట్టడానికి ఈ ప్రభుత్వాన్ని ఏ నేరాలు చేసినా పట్టుకోకుండా బట్టకాల్చి మీద వేయటం అదేమంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది? నేరాలు చేయకపోతున్న అందరి మీద రావట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళ శాసనసభ్యులు 151 మంది ఉన్నారు. 151 మంది మీద కూడా రావాలిగా. ఇట్లాంటివి ఉంటే కొందరు చేశారు, అందులో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు కూడా బలైపోయారు. కొంతమందిని అయితే అసలు 72 మందికి ఇన్ని సీట్లు ఇవ్వలేదు. వాళ్ళతో మంచితనం ఉన్నా కూడా పార్టీ పరిపాలన ముఖ్యమంత్రి వ్యవహార తీరు బాగాలేదు కాబట్టి వాళ్ళని కూడా ఓడించారు. అదే అంతే తప్ప ప్రతిదాన్ని మనం చేయలేని పనులు ఇతరులని లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకున్నట్టు ఇవాళ ప్రజలు కూడా అడుగుతుంది ఏంటి, గత ప్రభుత్వం చాలా అవినీతి అక్రమాలు చేసిందనే కదా ఈ ప్రభుత్వాన్ని ఎక్కించింది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో నుంచి కూడా వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తే మీరు ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారని. నిన్న ఇతన్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు పండగ చేసుకున్నారు? వంశీని అరెస్ట్ చేస్తే సొంత పార్టీలో కూడా ఇలాంటి ఖండించే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ వరకే అట్లా ఆలోచించాలి. కానీ ప్రతిదానికి రాజకీయ రంగు పులి ప్రజలు మభ్య పెడతామంటే ప్రజలు మభ్యపడే వ్యక్తులు కాదనేది మొన్న ఎన్నికల్లో తీర్పు ద్వారా చెప్పేశారు. రైట్ సార్, ఇక్కడ వంశీ గారి అరెస్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఫాల్స్ కేసెస్. సో సత్యవర్ధన్ అనే యువకుడిని మేము బెదిరించలేదు, కేవలం 20,000 కోసం మేము ఆయన్ని ఇచ్చేసామని చెప్పి ఆరోపిస్తున్నారు. 20,000 కోసం మేము ఎందుకు చేస్తాం, ఇప్పటికీ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారు, కోట్లు ఖర్చు పెట్టాము. సో ఇవి మొత్తం ఫాల్స్ ఎలిగేషన్స్.
కూటమి ప్రభుత్వం కావాలని ఆయన్ని జైల్లో పెట్టడం కోసం ఈ రకంగా నాటకాలు ప్లే చేస్తుంది అని చెప్పి కూడా ఆయన భార్య అనటం జరుగుతోంది. అండ్ ముఖ్యంగా ఇంకో పక్క ఇప్పటికే పోలీసులు క్లియర్గా చెప్పడం జరిగింది, సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించి పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటున్నారు. మరోపక్క ఈరోజు ఆయన పిఏ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకుంటే మరికొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో నిజంగానే ఆవిడ ఆరోపిస్తున్నట్టు మరి ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్సే అంటారా? కక్షపూరితంగానే వంశీని అరెస్ట్ చేసిందంటారా? మీరేం చెప్తారు? అంటే ఒకటి ఆ మేడం గారు ఎవరో కానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ అడగమని చెప్పద్ది ఎంతమంది మహిళా తల్లులు కన్నీరు గార్చారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ప్రతి గ్రామానికి వెళ్ళమని చెప్పండి. ఎన్ని చదువుకున్న యువత మీద, ప్రశ్నించిన యువత మీద ఎన్ని కేసులు ఉన్నాయో ప్రతి కోర్టుకు పొమ్మన్నాడు. సబార్డినేట్ కోర్టుకి 600 కేసులు రోజు విచారిస్తుండు. అంటే ఒక దొంగోడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎన్నుకున్న పాపకానికి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఏ పాపం ఎరుగనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశం యొక్క రాజ్యాంగం ఉందని చెప్పి ప్రశ్నించిన పాపానికి రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకొని కొన్ని లక్షల కుటుంబాలు జీవితాలు చిదిమేసినటువంటి పేడ పురుగు ఈ కలికాల జగనాసురుడు. వాడు చేసిన అకృత్యాల ఫలితం సపోర్ట్ చేసిన ఎదవలందరినీ ఏరిపారేయాలి ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ ఆ పిల్లలందరూ కూడా ఏమీ ఆశించకుండా మంచి జరగాల, సమాజం బాగుండాలంటే ఈ పేడ పురుగులు పులివెందల పాపులో ఎస్కోబార్ మిడతల దండుని ఏరిపారేయమని ఈ కూటమి కోట్లేశారు. అయితే నేనేం చెప్తున్నానంటే మా బుద్ధుడు చెప్పాడు, ఈ నేల మీద బుద్ధుడు పుట్టాడు. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? అహింస పరమో ధర్మ అని చెప్పాడు మహాత్ముడు. అహింసను నమ్ముకోమని చెప్పాడు. కానీ హింసను నమ్ముకొని దొంగతనాన్ని నమ్ముకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి ఒక ఎదవ పనిచేస్తుంది. అహింస పరమో ధర్మ అని చెప్పిన మహాత్ముడు బుద్ధుడు. దాన్ని నమ్ముకుంటే ఏమైండు? ఒక దొంగోడు, ఒక ప్రజలందరూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంపద దోచిన ఒక దొంగోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు వాడిని ఎన్నుకున్నది ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలు కులతత్వంతో మతతత్వంతో ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ హింస నుంచి బయటపడటం కోసం మళ్ళీ ఆ దుర్మార్గుడు కానీ వచ్చిందంటే నాశనం అయిపోద్ది రాష్ట్రం. పారిశ్రామికీకరణ జరగదు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉండవు, నరకం చూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి దుష్టులు ఎంతమంది ఉర్రు? ఒక 20 మంది ఉంటారు. కనీసం వాళ్ళ బిడ్డలకి వినిపించండి. ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే, గన్నవరం ఎమ్మెల్యే, తర్వాత కాకినాడ ఎమ్మెల్యే, సత్తునపల్లి ఎమ్మెల్యే, తర్వాత నెల్లూరు ఒక పుడింగి, తర్వాత ఒక చిత్తూరులో ఒక పెద్ద పుడింగి, వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఉంటారు? ఒక 20 మంది ఉంటారు. ఈ 20 మంది కోసమా 6 కోట్ల ఆంధ్రుల కోసమా? ఈ 20 కుటుంబాల కోసమా 6 కోట్ల ఆంధ్రుల కోసమా? ఈ ప్రశ్న మనలో కానీ ఉదయిస్తే ఈ 20 కుటుంబాలు కానీ ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోతే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. ఈ 20 కుటుంబాలు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉంటే మాత్రం రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనీరు. 20 కుటుంబాలే కేవలం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాయి, లక్షల కోట్లు లూటీ చేసినాయి. దయచేసి వాళ్ళకి దేశ బహిష్కరణిస్తారో, రాష్ట్రాన్ని నుంచి ఎల్లగొడతారో, చట్టాల పరిధి దాటి బయటకు వచ్చి నిర్ణయంగా తీసుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు. అందువల్ల ఇప్పుడు కూడా ఓపికతో ఉన్నారు కుర్రోళ్ళు, పెద్ద ఆయన మాటలేని ఓపికతో ఉన్నారు. చేనుకి చీడబట్టితే ఏ విధంగా అయితే కిమిసంహారక మందులను వాడి మనం సంహరింపజేస్తామో, సమాజానికి బట్టిన చీడ పేడను కూడా ప్రభుత్వాలు ఏదో ఒక రూపాన తొలగించుకోవాలా. నాకు చట్టం అంటే వ్యవస్థ నాశనం అయిపోద్ది. ఈ దుష్టులు దుర్మార్గులు భూమి మీద బతికే అర్హత లేనటువంటి యదవలని కాపలాగాయటం కూడా ప్రభుత్వాన్ని తప్పవద్దని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తుంటా. యదవల్ని కానీ ప్రభుత్వం కానీ శిక్షించకపోతే నవతరం యువతరం చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ఆశ్చర్యపడి అప్పుడు ఎవడో ఆపలేడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది దుష్టుల సంహరణ జరిగితే రాలా, రాముడికి దప్పలా శ్రీకృష్ణుడికి దప్పలా మీరంతని నేను అంటున్నా. కాబట్టి మనక త్రేతాయుగంలో రాముడి పాత్ర చూడండి,
ద్వాపరయుగంలో కృష్ణుడి పాత్ర చూడండి, ఆయుధం పట్టకుండా అసురులను చంపిన ఒక దేవుడి పేరు నాకు చెప్పండి. విజయవాడ దుర్గమ్మకు కూడా తప్పలా. అసుర సంహారం చేయాలంటే ఆయుధం పట్టాల్సిందే, అసుర సంహారం జరిగి తీరాల్సిందే. రాష్ట్రం పరిపూర్ణంగా అన్నపూర్ణలాగా విలసిల్లాలంటే, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణమై విద్యాలక్ష్మి అయి ఎలుగొందాలంటే అసుర సంహారం జరిగి తీరాలా. లేకపోతే రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు. దేవుళ్ళకే తప్పల, మనం ఎంత అని చెప్తాడు పెద్ద ఆయనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్కారం అమ్మ మన వీక్షణ. నమస్కారం. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.